మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, సర్వమానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్య ఉద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవృత్తంతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఇదే విధంగా మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో, ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో కటిక ఉపవాసం చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని ఆయన అన్నారు. ప్రభుత్వం ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ముస్లిం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లింలతో సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉంటున్నామని ఆయన తెలిపారు. ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు చేశామని అన్నారు. ముస్లింలకు ఏ అవసరం ఉన్నా నేను వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు తాజుద్దీన్ ఖాన్, రహీం, అన్సర్, ఆలీ, కస్మూర్, అన్వర్, సయ్యద్, పైసల్ మరియు జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు, ప్రబుతులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం తమ్ముడు
రోజుల పాటు ఉపవాసం చేసి అలానే ప్రార్థిస్తున్నారు. నేను ప్రార్థించిన కాకుండా ఈరోజు సాయంత్రం ఉపవాసం ఇచ్చే సమయంలో మసీదులో ప్రార్థన చేయడం, ఇఫ్తార్ తీసుకోవడం, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరుగుతున్న సందర్భం. కాకినాడ అన్ని మసీదుల్లో పిలిచారు, మమ్మల్ని ఆహ్వానించారు. నేను ఒక గొప్ప చెప్పదలుచుకున్నాను మీ అందరి గురించి. కాకినాడలో అధికారం ఉన్నా లేకపోయినా ముస్లిం సోదరులు ఒకేలా గౌరవించారు. మనసుకు అభినందిస్తున్న సందర్భంగా అధికారం ఉన్నప్పుడు ఇష్టాన్ని పిలుస్తారు, అధికారం లేనప్పుడు పిలుస్తారు. ఎప్పుడు కూడా మర్చిపోయిన ముస్లిం సోదరులు. అదే సందర్భంలో ఈరోజు ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ మంచి జరగాలని, న్యాయం జరగాలని ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం ఉంటే ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అప్పుడే ముస్లిం సోదరులకి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. అన్ని విధాల మసీదులు కానీ అన్ని విధాలు సాయం చేస్తారని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. అది గర్వంగా చెప్తారని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రవేశిస్తున్నారు. ముస్లింలో పేదవాళ్ళు ఉన్నారు, పండుగ చేసుకునే గతంలో అందరికీ మంచి జరగాలని రంజాన్ ప్రోత్సహించారు. అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళు వ్యాపారం చేసుకుని వడ్డీలు తెచ్చుకుంటారు, అప్పు చేస్తున్నారంటే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా లక్ష రూపాయలు సాయం చేస్తున్నారు. మైనారిటీ సోదరులు పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఒక మకాన్. అదేవిధంగా ఎన్నో వస్తువులకు సాయం చేస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ తర్వాత ఆస్తులు ఏదైతున్నాయో ఆస్తులు అన్యాయకాత్మైన కూడా తెలుగుదేశం వారు ఇప్పుడు కూడా చాలా కఠినంగా వ్యవహరించి ముస్లిం సోదరులు జోలికి వెళ్ళదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అనే సందర్భాలు. ఎందుకంటే మనకి ఈద్గా ఉంది, ప్రతి రంజాన్ మాసం ఈద్గా నమాజ్ చేస్తాము. ఆ ఈద్గా స్థలాన్ని జైలు వాళ్ళు మాసాలని చెప్పి ఒక సందర్భంలో మనకి రావాలి. ఆ సందర్భంలో అప్పుడు గవర్నమెంట్తో మాట్లాడి టెక్నికల్ ఎడ్యుకేషన్ పిలిచి ఇది ముస్లిం కాబట్టి మీరు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పి ఆ రోజు గవర్నమెంట్తో మాట్లాడి సెటిల్ చేసి పెట్టాను. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పదనాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఆలోచించిన కోరికే రాలేదు. ఇప్పుడు గొడవ చేస్తున్నారు. ఆర్థిక సాయం చేస్తే సాయం మహిళలు కూడా అదేవిధంగా సామాన్య